సేమ్ ఎలా ఉన్నారు అందరూ? సో ఈ రోజు అయితే పాడ్కాస్ట్ మైక్ అనమాట. ఇది పాడ్కాస్ట్ మైక్ అంటే మీరు ఎక్కువ పాడ్కాస్ట్ యూజువల్గా అయితే ఇది పాడ్కాస్ట్ మైక్ అని తెలుసు. దీని యాక్చువల్గా వచ్చి కండెన్సర్ మైక్ అనమాట. సో ఇది యాక్చువల్లీ మైక్ వచ్చిన ఒక లాస్ట్ ఇయర్ బర్త్డేకి వచ్చింది ఇది గిఫ్ట్. అయితే ఈ ఇయర్ బర్త్డే ఏమో ఇది వచ్చింది. ఇది వచ్చేసి డిగిమోర్ D430 అనమాట. సో ఇది వాయిస్ క్లియర్ అని అన్ని చూపిస్తాను. కంపెనీ ఏంటి అసలు ఏంటి అని చెప్తాను. మా తమ్ముడు అయితే గిఫ్ట్ ఇచ్చాడు దీన్ని. సో దీని అయితే అన్బాక్సింగ్ చేసి మొత్తం ఎలా ఉందో రివ్యూ అని చేస్తాను. అన్బాక్సింగ్ చేద్దాం. సో ఇదైతే ఓపెన్ చేస్తాం. దీన్ని పాపప్ ఫిల్టర్ అంటే ప్యాకింగ్ చాలా బాగుంది. ఈ ఫిల్టర్ ఎందుకంటే మనం మాట్లాడేటప్పుడు ఏమన్నా వాటర్ స్ప్రెడ్ అనేది తొలలేదు దానికోసం ఇది. తర్వాత వచ్చి ఇందులో యూజర్ మాన్యువల్ ఉంది. ఇది తర్వాత చూద్దాం. ఇది మనకు ప్రస్తుతం అవసరం పక్కన పెడతాం దీని అయితే ప్రస్తుతానికి. ఇది వచ్చి వారంటీ కోడ్ అనమాట. వారంటీ కోడ్ ఎందుకంటే మనకు వారంటీ క్లెయిమ్ చేసుకుని లాగిన్ చేసి చేసుకోవచ్చు. ఇవి ఇయర్ ఫోన్స్ కూడా ఎంత ఎక్కువ వచ్చాయి తర్వాత చూపిస్తాను. తర్వాత ఒక ఆక్స్ కేబుల్ ఇచ్చారు డైరెక్ట్ ఫోన్ టు ఫోన్ యూజ్ చేసుకోవడానికి. లెంత్ కూడా బాగుంది. తర్వాత ఇది ఇయర్ ఫోన్స్ టు టైప్ సి, ఒకవేళ టైప్ సి పిల్లలు కూడా ఉపయోగపడుతుంది. ఇది డేటా కేబుల్, టైప్ సి కేబుల్. ఇది ఆడియో కార్డుకి ఛార్జింగ్ పెట్టుకుని ఉపయోగపడుతుంది. ఇది మైక్ టు ఆడియో కార్డుకి ఉపయోగపడే కేబుల్ అనమాట. లెంత్ చాలా ఎక్కువ ఉంది అండ్ క్వాలిటీ కూడా బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది. ఇది దాన్ని ఆడియో కార్డు అంటారు. ఇది దానికి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఆక్స్ కేబుల్ ఇచ్చారు, దీనికి కూడా బాగుంది. తర్వాత వచ్చి మెయిన్ ఐటమ్ ఆడియో కార్డు. దీనివల్ల మనం వాయిస్ చేంజ్ కానీ ఏదైనా చేసుకోవచ్చు. ఇందులో చాలా బటన్స్, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అన్ని వీడియోలు చూపిస్తాను. బిల్డ్ కూడా చాలా బాగుంది. దీన్ని కూడా పక్కన పెడదాం ప్రస్తుతానికి. దీన్ని యాక్చువల్గా స్టాండ్ ఓవర్ హెడ్ స్టాండ్ కానీ లేకపోతే 3 లెగ్ స్టాండ్ కానీ అంటారు. దీని మీద మనకి డిగిమోర్ అనే లోగో కూడా ఉంది. ఇది కూడా చాలా బాగుంది. బిల్డ్ క్వాలిటీ కూడా స్మూత్ ఫినిషింగ్. ఆల్రెడీ కొన్నాం, దాని మీద బాగుంది. ఈ స్టాప్స్ ఇవి మనకి వైర్ అవి వెళ్ళబడకుండా మైక్ నుంచి అవి హోల్డ్ చేసుకుని ఉంటాయి. ఇది మైక్ స్టాండ్. ఇది టేబుల్ కి ఆ స్టాండ్ కి పెట్టుకోవడానికి పైన. తర్వాత ఫిట్ చేసి చూపిస్తాను. ఫైనల్ ఐటమ్ వచ్చి మైక్. ఇది మెయిన్ ఐటమ్ మనకి. ఇది డిగిమోర్ D430 మైక్ అన్నమాట. ఇదైతే బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది. మ్యాటి ఫినిష్ తో వచ్చింది. చాలా బాగుంది చూడటం కూడా. మీరు ఒకవేళ దీన్ని క్లోజ్ గా చూసారంటే దీని లోపల చూడండి ఒక స్పీకర్ లా ఉంది. అదే మైక్ అనమాట. అది కూడా చిన్న స్పీకర్ లా ఉంది. చాలా బాగుంది క్వాలిటీ కూడా. అయితే ఒకసారి వాయిస్ చేంజ్ అయ్యి చూద్దాము అన్ని ఫిట్ చేసే. కానీ ఇవి ఓవరాల్గా ఇందులో వచ్చిన అయితే ప్యాకెట్లో పెట్టద్దాం ముందు. సో ఇప్పుడైతే ఎలా ఫిట్ చేద్దాం మొత్తం అన్ని చూపిస్తాను. ఇంకేం లేదు. సో ఇప్పుడైతే దీనికి హోల్స్ వచ్చి చూద్దాం. ఇది వచ్చి కండెన్సర్ 1 అంటే మనకు వచ్చిన కండెన్సర్ 2 మైక్లు అయితే యూజ్ చేసి దీనికి ఒకేసారి. ఇది వచ్చి హెడ్సెట్. దీనికి ఇయర్ ఫోన్ సెట్ మనం అయితే చెక్ చేసి మానిటర్ అంటే ఐడియా లేదు నాకుని. సో బ్యాక్గ్రౌండ్ ఒకవేళ ఆక్స్ కనెక్ట్ చేసిన మ్యూజిక్ ఉంటే పాటలు పడడానికి ఉపయోగపడుతుంది. ఇది ఫోన్ 1, ఫోన్ 2 రెండు ఫోన్లో అయితే మనం రికార్డింగ్ చేసుకోవచ్చు. అది ఒక మైక్ మనకు ఒకటి కాబట్టి ఒక దాని ద్వారా యూజ్ చేస్తాం మనం అయితే. ఈ టైప్ సి ఏంటంటే ఛార్జింగ్కి ఇన్ కేసు మనం సిస్టమ్ కనెక్ట్ చేసుకుని సిస్టమ్కి పనికి వస్తుంది. సో ఇవన్నీ ఆప్షన్స్, ఇవన్నీ ఫిల్టర్లు, చీర్స్, చప్పట్లు కొట్టడం, వావ్ ఎఫెక్ట్లు ఇవన్నీ అన్నమాట. ఇవన్నీ కనెక్ట్ చేసి చూపిస్తాను. సో ఈ విధంగా ఓవరాల్ ఇదైతే బిల్డ్ కూడా చాలా బాగుంది. బటన్స్ కూడా దీనికి నాబ్స్ ఇచ్చారు. ఇది వాల్యూమ్ అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి బేస్ ఉంది ఇందులో. అది మాస్టర్ బేస్ కూడా ఉంది ఇందులో, ఎక్కువ ఉంది. ఇంకా చాలా మానిటర్ సౌండ్స్ చాలా బాగున్నాయి ఇదైతేనే. సో పోర్ట్స్ ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. అన్ని పెట్టి మీకు అయితే చూపిస్తాను. వీటిని నేను నా స్టైల్లో సినిమాటిక్ షార్ట్స్ తీసినవి చూడండి. తర్వాత ఏదైనా ఓవరాల్ వర్కింగ్ చూద్దాం. సో మనం ఇప్పటిదాకా ఇటువంటి మైక్ అయితే యూజ్ చేయలేదు కదా. సో మనకైతే కొంచెం అలవాటు తక్కువ వల్ల కొంచెం మెల్లలా మాట్లాడుతాను. చాలా క్లియర్గా వస్తుంది. తర్వాత ఇప్పుడు ఎక్కువ పెంచుదాము. హలో 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 ఇప్పుడు ఎక్కువ అయితే ఆన్ చేస్తున్నాను. హలో 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 ఎక్కువ అయితే వినిపిస్తున్నాను అనుకుంటున్నాను నేను. ఓకే, ఎక్కువ ఆఫ్ చేస్తాను. ఇందులో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అవి కూడా మీకు అయితే క్లియర్గా చూపిస్తాను. ఇప్పుడు ఇందులో వాయిస్ చేంజర్ ఉంది. వాయిస్ చేంజర్ చూడండి. ఇప్పుడు వాయిస్ చేంజర్ ఫీమేల్ వాయిస్. హలో హలో నాకైతే ఫీమేల్ వాయిస్ క్లియర్గా వినిపిస్తుంది. అయితే మేల్ వాయిస్ ఇది. హలో హలో చాలా గట్టిగా వస్తుంది. నార్మల్ వాయిస్ లో వస్తుంది. సో ఇది నా నార్మల్ వాయిస్. ఇందులో కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్స్ మీన్స్ సౌండ్ ఎఫెక్ట్లు ఉన్నాయి. సో మనం అయితే సౌండ్ ఎఫెక్ట్లు ఇస్తాం కదా. సౌండ్ ఎఫెక్ట్లు అయితే ఇందులో ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి చేసి చప్పట్లు కొట్టడం అనుకుంటున్నాను యాక్చువల్గా. తర్వాత సో ఇటువంటి ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఇందులో.
వాయిస్ అయితే క్లియర్గా వస్తుందని అనుకుంటున్నాను, ఎందుకంటే నాకు చాలా క్లియర్గా కనబడుతుంది. యాక్చువల్లీ ఈ మైక్ ఉంది కదా, ఈ మైక్ కనెక్ట్ చేసి అయితే వాయిస్ ఓవర్ ఇస్తామండి. సో ఇది ఒకప్పుడు నాకు వచ్చిన గిఫ్టే. సో దీన్ని కూడా యూజ్ చేస్తుంటాను, బయటకు కూడా దీన్ని పట్టుకుని వెళ్ళాం కదా. సో ఇప్పుడు ఏంటంటే మ్యాటర్, ఐఫోన్కి కేబుల్ ఉంటుంది కదా, ఈ కేబుల్తో అయితే మనకు యూజ్ అవ్వదు. ఈ కేబుల్తో అయితే ఏమి రికార్డ్ అవ్వట్లేదు, ఎఫెక్ట్స్ అనేది రికార్డ్ అవ్వట్లేదు. నేను ఆల్రెడీ రికార్డ్ చేసిన వీడియోని, సో అందులో అయితే ఏమాత్రం రికార్డ్ అవ్వలేదు ఏదీని. దీనికి వేరే చిన్న కనెక్టర్ ఉంది, మైక్ ఇయర్ ఫోన్స్ చిన్న కనెక్టర్ మీకు చూపిస్తాను డిస్ప్లే ఇంకా. సో అటువంటిది వర్క్ చేస్తుంది. సో అటువంటిది మీరు పర్చేస్ చేయండి, నేను లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను. సో ఈ మైక్ మీకు ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చెక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ డిస్క్రిప్షన్ ఇస్తాను. అండ్ మైక్ అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంతవరకు బై బై, సెలవు, జై హింద్.